తరపున కూడా మీకు ఎంతో శ్రమలో తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రిస్మస్ శుభంలో మీకు కదా అసలు అది కదా ఏంటి అసలు ఈరోజు పండగ అసలు మర్చిపోతే ఎట్లాగా క్రిస్మస్ సందర్భంగా కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా పండగ జరుపుకుంటుంది కదా. మనకెప్పుడు పండగ? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 15:15లో 2వ భాగంలో ఒక మాట ఉంటుంది. సంతోష హృదయునికి, వెరీ గుడ్, సంతోష హృదయం కలిగిన వారికి ఎప్పుడు విందు? నిత్యము విందే. 25 లేదు, 31 లేదు, 1 లేదు, ఇంకా ఏది లేదు. ప్రతిరోజు పండుగే. ఎందుకు? ప్రభువారు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో ఉన్నారు కనుక ఆయనే మన పండగ కదా. ఎవరు మన పండగ? ప్రభువారే మన పండగ. రండి, మనం ప్రభు యొక్క దేవుని వాక్యం నుంచి కొన్ని లేఖన భాగాలు ప్రభుని ధ్యానించుకొని మనం కొద్దిమందిగా ప్రభుని ఆరాధిస్తాం. చాలా కొద్దిమందిగా కదా. తర్వాత మళ్ళీ కొన్ని మాటలు విని అప్పుడు మనం ప్రభు సన్నిధి నుంచి బయలుదేరుతాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. మనకందరికి తెలిసిన మాట. ఈ మాట చెప్పకుండా నోట్లో కూడా చెప్పేయచ్చు. ఏంటది? 10వ వచనం 11వ వచనం. అయితే ఆ దూత భయపడుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అన్న ఒక్కడే చదివాడు. మరి మన సంగతి ఏంటి? మనం కూడా చదవాలి. ఇప్పుడు 11వ వచనంలో మొదటి భాగం చూద్దాం. చాలా అందరం కలిసి బైబిల్ తెరవండి. నాతో పాటు కలిసి స్పష్టంగా బిగ్గరగా ఈ మాట చదవలసిందిగా ప్రమాణం చేస్తున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాటలు పెట్టుకోండి. ఈరోజు 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎందుకొరకు పుట్టి ఉన్నాడు. రెండవది, 2వ భాగంలో మనము భూమి మీద ఎందుకు పుట్టాము. గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా క్లుప్తంగా చెప్తాను. ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు? మనము భూమి మీద పుట్టి ఉన్నాము. ఎందుకు? ఈ 2 మాటలు గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాం. విశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, అందుకూరులో మీరు ఏర్పాటు చేసుకున్న మీ దీపస్తూపాన్ని బట్టి మీ వందనాలు. మీ సేవకులు డానియల్ గారు కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవుని ప్రజలు దేవుని సేవలు పరిచయలో సహకరిస్తూ మిమ్మల్ని సేవిస్తున్న వారందరిని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధులైన వారందరిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. మరి ఎవరైతే రావాలతో వచ్చిన వాళ్ళందరూ బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంకెవరైతే రావాలో వారిని కూడా తోడుకొని రండి నాయనా. మరి ప్రపంచమంతా పండుగ జరుపుకుంటుంది, కానీ నీవే మా పండగ. ప్రభు నమ్ముకున్నాం కనుక మాకు నిత్యము విందే, నిత్యము పండగే. నాయన, నీ ప్రజల మధ్యలో కొన్ని మాటలు ఇవ్వడానికి నన్ను బలపరచు, నన్ను ఆత్మతో నింపు, బలముతో నింపు. నేను నిష్ప్రయోజనమైనటువంటి దాసులను, నీ ప్రజలను సంతృప్తి పరిచేటువంటి శక్తి, సామర్థ్యాలు, జ్ఞానము, వివేకము నా దగ్గర లేవు ప్రభువా. నేను అయోగ్యమైన దాసులను కనుక నీ ప్రజలను సంతృప్తి పరిచే శక్తి నీ దగ్గర ఉంది నాయన. మీ వైపు చూస్తున్నాం. మా పితరుడు పేతురు అన్నాడు, మేము ఎవరి ఎందుకు పోదుమో నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు చెప్పారు. ఈ దినము నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుని కోరుకుంటున్నాం. సత్తనపల్లి రాబోతు ప్రార్థన మందిరంలో సహోదరుడు అబ్రహాం బ్రదరు గోవాడ నుంచి వచ్చారు. ఆయన కూడా అభిషేకించి వాడుకోండి. సియోలో జరిగే పరిచర్య
జిల్లాంతట్లో ఎబ్రోన్లో పరిచర్య సార్వత్రిక సంఘంలో ఈ దినమంతా పరిచర్య కొరకై నన్ను మనం బలపరచమని మీ దాసుని కుటుంబాన్ని మరోసారి అప్పగిస్తూ నీ ప్రజలమైన మేము ప్రభువారు ఎందుకు భూమి మీద మా కొరకు పుట్టినాడు తెలుసుకొని మరోసారి జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించడానికి సహాయం చేయండి. మీ దగ్గర అప్పగించుకుంటూ రక్త ప్రోక్ష దయచేయండి. కనబడినటువంటి అంధకార శక్తులను చీకటి శక్తులను విశ్వాసంతో ప్రభునామను బంధిస్తూ మీ సన్నిధి కోరుకుంటూ మీరు మహింపదమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదవబడినటువంటి ఈ పరిశుద్ధమైన లేఖన భాగము అందరికీ పరిచయమైనటువంటిదే. అయినా మరొకసారి మనము దేవుణ్ణి ఆరాధించాలి కనుక మనం కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించిన కొరకే జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట సుమారు 2021 సంవత్సరాల క్రితము మరి దేవుని దూత పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆ దూత ద్వారా ప్రకటించబడిన వర్తమానం. దీనికి ద మెసేజ్ ఆఫ్ ద ఏంజెల్ అంటారు. దూత వర్తమానము అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని దగ్గర చాలామంది దూతలు ఉన్నారు. ఎంతమంది దూతలు ఉన్నారు? చెప్పండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వారి లెక్క కోట్ల కొలది అని ఉంటుంది. ఎందుకు ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? వారు ఏం చేస్తుంటారంటే పరిశుద్ధుడు 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 అని రాత్రి పగలు ప్రతిగానములు చేస్తూ ఉంటారు. మీరు ఆ మాటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చదవచ్చు. సరే, ఈ కోట్ల కొలది దూతల్లో ఒక 3 లేక 4 ప్రధానమైన దూతలు ఉంటారు. ఎంతమంది? మనకు 3 బైబిల్లో కనపడతారు. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో మరొకరు కనపడతారు. రెఫాయిల్ ఆ మాట మనకు తెలుగు బైబిల్లో కనపడదు. సరే, ఈ 3 దూతలకు దేవుడు 3 ప్రాముఖ్యమైన పనులు అప్పగించాడు. ఏ పనులు? ఒక ప్రాముఖ్యమైన పనులు. మొదటి దూత ఇప్పుడు మనం చదువుకున్నాం, గాబ్రియేలు అనే దూత. ఈ గాబ్రియేలు అనే దూత ఏం చేస్తుంటాడంటే చెప్పాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం, పరలోకము నుండి దేవుని యొక్క వర్తమానాలను భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అందిస్తూ ఉంటుంటాడు. దూత పని అది. ఈ గాబ్రియేలు అనే దూత. మరొక దూత ఉన్నాడు, ఆయన పేరు చెప్పండి, చెప్పాలి. ఎక్కడో వినపడుతుంది, పర్లే చెప్పండి. ప్రజెంట్ ఈరోజు మాత్రం గిఫ్ట్లు ప్రైజ్లు ఏం లేవు. చెప్పండి. మిఖాయిలు. వెరీ గుడ్. మిఖాయిలు దూత పని ఏంటి? దేవుని పక్షంగా ఉండి, దేవుని ప్రజల పక్షంగా ఉండి అపవాదితో, సైతానుతో, లేకపోతే సైతాను యొక్క శక్తులతో ఏం చేస్తుంటాడు? నాకేం చూస్తే మీకు అర్థమైంది కొంచెం అన్న. ఏమర్థమైంది? మీరు కింద చూస్తే మీకేం అర్థం కాదు కదా. అయినా అసలు ఈరోజు వాక్యం వినే రోజా? ఏదో పండగ కదా. పాత రోజుల్లో పండగకి ప్రత్యేకత ఉండేది. పండగ 3 రకాలుగా ఉండేది. ఒకటి ఇంటి పండగ అనేవాడు. ఇప్పుడు లేదు రేటి. ఇప్పుడు ఎందుకు అన్ని మంచి మంచి సిమెంట్ గోడలు వచ్చాయి. ఇదివరకు పాత రోజుల్లో మట్టి గోడలు ఉండేవి. ఏ గోడలు ఉండేవి? మట్టి గోడ అవడానికి కనీసం 4 రోజుల నుంచి ముందు రోజుల నుంచే మట్టి ఎక్కడుండే దేవుడు ఆడుకునేవాడు. దానికి పేడ కలిపేవాడు. దానిని బాగా కలిపి కొంచెం దాన్ని ఏమంటారంటే కలిసిన తర్వాత కొద్ది రోజులు ఉండేవాడు. ఎక్కడుండదు వాసన. దాన్ని బట్టి ఇల్లు అడుగుతుంటే ఎంత ఆనందం ఉండేదో. అది పండగ. తర్వాత ఇంటి పండగ అయిన తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పండి, ఒంటి పండగ అంటారు. ఒంటి పండగ అంటే బట్టలు. ఎంత పేదవారైనా సరే, నిన్న బ్రదర్ అంటున్నాడు,
ఈ సంవత్సరం అంతట్లో ఎన్ని పండగలు ఉన్నా కానీ ఈ క్రిస్మస్ పండుగకు జరిగినంత వ్యాపారము ఏ పండగకి జరగదంట. ఇంకో మాట చెప్పనా, ఈ క్రిస్మస్కి వచ్చినటువంటి లాభము సంవత్సరం అంతవరకు ఆ మెయింటెనెన్స్కి సరిపోద్దంట. అంటే అంత ఘనంగా చేస్తారు. ఈ రోజుల్లో లేదులేండి, ఎప్పుడు వెళ్ళినట్టు అప్పుడే కదా. ఇంకోటి ఇదివరకు టైలర్ దగ్గర ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ గ్రోసరీ పోవడం పట్టుకొచ్చేస్తున్నారు రెడీమేడ్ కదా. అవసరమైన సత్తను వెళ్ళిపోతే ఇంకొంచెం బాగుంటాయి, ఇంకొంచెం గుంటూరు పోతే ఇంకొంచెం బెటర్గా ఉంటాయి. ఒంటి పండగ తర్వాత మూడోది ఇంకేం లేదు, ఎంత అన్నా కానీ ఆ రోజు ప్రత్యేకత వాసన ఉండాల్సిందే కదా, అవునా. చాలా మంచిది. ఈరోజు ఉదయకాలమే వస్తుంటే నేనేదో హడావుడిగా కొంచెం అట్లా ముందు తినేసి బయలుదేరుతుంటే అంకుల్ 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 కొంచెం అంకుల్ కొంచెం నాకు సరిపోద్దమ్మా. ఇక ఎక్కువ తింటే నేను మాట్లాడను, ఎక్కువ తింటే నేను తినాలనిపించినా ఇది ఊరుకోదు కదా. నేను అసలుకే పరిచయం చేయాలి, వాక్యం చెప్పాలి అంటే పండగ వాళ్ళ ఎంత సంతోషం చూడండి. వారే కాదు ఇతరులు చెప్తూ పెడుతుంటారు, ఎంతోమంది పేదవారికి పెడుతుంటారు కదా. ఇట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇట్లాంటి రోజుల్లో వాక్యం ఎక్కింది. కానీ మనం ప్రభుని నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం చెప్పండి? మనం ప్రభుని నమ్ముకున్నాం. నిజమైన క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును ధరించుకున్నవారు. గలతీ 3:27లో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనే మాట మనం చదవచ్చు పిల్లలు. ఇప్పుడు మనం నిజమైన క్రైస్తవులు అయితే కొంచెంసేపు ఇంటి పని, తర్వాత కొంచెంసేపు ఇంటి దగ్గర పనులు, ఇంటి దగ్గర ఏం వండామో, ఏం దాచిపెట్టామో, ఏమి ఇంకా కలుపు వేసామో లేదో ఇవన్నీ కాస్త పక్కన పెట్టి నిజంగా మనం ప్రభు బిడ్డలంగా ఆరాధించుతాం. ప్రభువా, నిజంగా ఈ భూలోకంలో నీవు జన్మించిన ఉద్దేశాన్ని నేను ఎరుగుతాను కదా. ఇప్పుడు అర్థమైంది కదా. నాకేం చూడాలి, మీరు దయచేసి డోంట్ ప్లే విత్ చిల్డ్రన్స్ అండ్ మొబైల్స్, ఓకేనా. ఎవరు కూడా పిల్లలతో కానీ మొబైల్స్తో కానీ ఆడుకోవద్దు. ఎట్లా నాకు కొత్త పక్క అయితే అసలు నాకు చెప్పి చూడండి. ఎప్పుడో 3 సంవత్సరాలకు ఎప్పుడు వచ్చినట్టు గుర్తుంది. వాట్సాప్ సర్వీస్కి రాత్రి 31 రాత్రికి ఎప్పుడో వచ్చినట్టు గుర్తుంది నాకు కూడా కదా. గుర్తుంది ఎవరికన్నా? అబ్బా బ్రదర్స్కి గుర్తుంది. అంటే వీళ్ళు ఎక్కడంటే పెద్దవాడు అనేవాడు మతి లేని భర్తకు శ్రీమతిని ఇచ్చాడంట దేవుడు. ఏం చేశాడు? నేను అనేవాడిని మా దగ్గర జానపద గారని సేవ చేసేయాలి. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఊటుకోలు కూడా 2 సంవత్సరాలు చేశారు ఆయన. నేను అనేవాడిని శ్రీమతికి కూడా మతి లేకపోతే ఏం సంగతి అనేవాడిని. ఆయన అనేవాడు ఇద్దరు కలిసి గుళకమ్మ దోతారు, ఇద్దరు కలిసి గుండకమ్మ దోటం అనేవాడు. గుండకమ్మ తెలుసు మీకు? అది ఖమ్మం దగ్గర బయలుదేరి ఒంగోలులో సముద్రం కలిసింది. గుండ్లకమ్మ అనేది ఒక నది. ఆయన అనేవాడు ఇద్దరు కలిసి గుండ్లకమ్మలో నేను మర్చిపోతానని 2 పెట్టమ్మా, నాకు కొంచెం గొంతు బాగాలేదంటే మర్చిపోయింది మా సిస్టర్, మా భార్య. వీళ్ళు గుర్తుంది కానీ మీకు గుర్తులేదు. అంటే మీకు అంత మెమరీ పవర్ ఉంది. మీకు మాట గుర్తు చేయనా? ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక ఆమె ప్రధాన పెట్టుకుందంటే ఎవరన్నా మీరు మరీ కదా, మేము మరీలు కాదు ప్రజలు మార్తలు అంటారా? అవునా? మార్తలు ఏం చేస్తారు? మార్త విస్తారమైన పనులు పెట్టుకొని నీవు అది తొందర మాత్రం ఉంటుంది కానీ దాని కొరకు కాదు. దేని కొరకు? భౌతికమైన వాటి కొరకు. సరే, ఇప్పుడు నేను మధ్యలో ఇటు వచ్చాను. 2వ దూత దేవుని పక్షంగా ఉండి యుద్ధాలు చేస్తుంటాడు. మీకు సందర్భాన్ని గుర్తు చేస్తా, మీకు అర్థం కావడం కోసం. ఒక రాత్రిలోనే ఆ దూతకు 1,85,000 మందిని చంపడానికి శక్తి కలిగినటువంటి దూతకి ఆ దూతకు ఉంది ఆ శక్తి. మూడవ దూత లూసిఫర్ ఎవరుందా? ఇంగ్లీష్ బైబిల్లోనే లూసిఫర్ అని ఉంటుంది. తెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు దాని పేరు రాయించడానికి ఆయన మనసు అంగీకరించలేదు అని చెప్పగలలేదు. ఎందుకంటే ఆయన తనకు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా ఉండలేకపోయినాడు.
అయితే ఆ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఇంకా కాలుచున్న రాళ్ల మధ్య సంచరించు దాన. మీకు ఈ మాటలు కావాలంటే యెషయా 14, ఎజ్కేల్ 28, 2 అధ్యాయాలు చదివితే ఆ లక్షణాలు మీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ మూడో దూత పని ఏంటి? ఈ మూడో దూత పని ఏంటి? పరలోకములో ఉండి దేవుని యొక్క మరి ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జరిగించేటువంటి బాధ్యత తనది. అయితే ఒక రోజున అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. పరిశుద్ధులు 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 అని ఆరాధన చేస్తుంటే ఒకరోజు అనుకున్నాడు, ఆ ఘనత ఏదో నాకు వస్తే బాగుంది అనుకున్నాడు. అక్కడ నెడితే చెప్పండి, పాతాళంలో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. అర్థమైంది ప్రియులారా? సరే మన పాఠంలోకి వద్దాం. ఇప్పుడు ఈ దూత వర్తమానం తీసుకొచ్చినాడు. ఏం తీసుకొచ్చినాడంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టి ఉన్నాడు? రండి, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాన్ని అందరం చదువుదాం. ఎందుకు ప్రభువారు మన కొరకు భూమి మీదకు పుట్టడం జరుగుతూ వచ్చింది? గలతీ పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ వారు తెరవండి, దయచేసి మీ బాగా చదవండి. మీరు అటు ఇటు చూడవద్దు. నేను వాక్యం చెప్తుంటాను, అందరూ గమనిస్తుంటా. మాకు అలవాటు అది, ఏం చేద్దాం? అర్థమైందా? చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. సరే మన్నించండి, మరొక మాట చదువుదాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 26వ వచనం. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరైనంటే యేసు ప్రభువే. అర్థమైందా? ఈ మాట గమనించాలి. ఎవరి గురించి ఈయన రాస్తున్నాడంటే, ఈ అపోస్తలుగా గారు రాసింది డాక్టర్ లూకా. లూకా అనేటువంటి ఆయన వైద్యుడు, డాక్టర్. ఈ లూకా గారు ఆయన యేసు ప్రభువారిని దేవుడు తన సేవకుని పుట్టించి భూమి మీద ఏం చేసినాడంటే తన సేవకుడిగా పుట్టించినాడు. ఈయన యేసు ప్రభువా కాదా అని అర్థం కావాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. పుట్టించి అనే కాడ ఒకటేసి ఉంది. మూల భాషలో ఏమని చెప్పండి, ఏమని చెప్పండి? మీరు బైబిల్ చోట్ల లేపి. లేపి ఎక్కడి నుంచి లేపి? ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నాం కదా, 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయము లేక 3వ అధ్యాయము 15వ వచనం. 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు పుట్టించబడింది ఆయనే. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది కూడా ఆయనే. ప్రియులారా, ఎవరైనంటే ఆయన దేవుని సేవకుడు, ఆయనే ప్రభైన యేసు క్రీస్తు వారు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అర్థమైన ప్రియులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభువా ఈ లోకంలో జన్మించినావంటే నన్ను మరి దుష్టత్వంలో నుంచి మళ్లించడానికి, శాపంలో నుంచి మళ్లించడానికి, లేకపోతే లోకంలో నుంచి మళ్లించడానికి, లేకపోతే నన్ను ఆశీర్వదించడానికి. భూమి మీద ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒకటి అగ్ని బ్లెస్సింగ్స్ అంటారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. రెండవది హెవెన్లీ బ్లెస్సింగ్స్ అంటారు, అంటే పర సంబంధమైన ఆశీర్వాదాలు. అర్థమైంది కదా? ఏమిటి నిజమైన ఆశీర్వాదం భూమి మీద అంటే చెప్పండి, ఏంటి తన నిజమైన ఆశీర్వాదం భూమి మీద? దేవుని యొక్క వాక్యములో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని ఉంటుంది. 33వ కీర్తన 12వ వచనంలో ఆ మాట ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు ధన్యులు అనే మాట తెలుగు బైబిల్లో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో ద బ్లెస్డ్ పీపుల్ అని ఉంటుంది.
అర్థమైంది కదా? అంటే ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరు ఆశీర్వదించబడిన వారంటే ఎవరినైతే దేవునిని తమకు దేవుడుగా చేసుకున్నారో, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచినారో, ఎవరైతే పాపక్షమాపణ వంతు వచ్చినారో వారు నిజమైన ఆశీర్వాదంలోనికి వచ్చిన వారు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిమ్మల్ని దుష్టత్వము నుంచి మళ్లించి మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆ దేవుడు తన సేవకుని పుట్టించినాడు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక. ఆయనే అనే మాట ఆయనే అనలా. మీరు నిదానంగా బైబిల్ చదవగలిగితే 1:22-21 మత్తయి సువార్తలో ఆయనే, నే అనే దానికి పైన ఏముండదంటే పొల్లు ఉంటుంది కదా. ఆయనే ఆయనే కదండి. ప్రభునందు పిల్లని మాట గుర్తు పెట్టుకుందాం. ప్రభువా, ఈ లోకములో జన్మించి ఈ పాపంలో జీవిస్తూ, పాపంలో వచ్చి జీతము మరణము అగ్ని గంధకమండు గుండమైంటుండగా దాని నుండి తప్పించడానికే నీవు ఈ భూలోకానికి దిగి వచ్చినావు, లేకపోతే ఈ భూలోకంలో పుట్టినావు. నీ వచ్చుడు ద్వారా నువ్వు నా కొరకు చూపించిన శిలువ త్యాగము ద్వారా, ఆ శిలువ బలియాగము ద్వారా నాకు కలిగిన రక్షణ కొరకై నీకు స్తోత్రములని ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలవేళ ఎందుకు ఆయన మీ కొరకు నా కొరకు పుట్టినాడంటే మరణను రక్షించుట కొరకు, లేకపోతే ఆశీర్వదించుట కొరకు, లేకపోతే తిరిగి జన్మింప చేయుట కొరకు, లేకపోతే ఆయన కుమారులుగా స్వీకరించుట కొరకు. ఆయన కుమారులుగా. అర్థమైంది కదా? యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరూ అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? యోహాను సువార్త 3:16 చూడండి చెప్పాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఆయన నీ కొరకు పుట్టినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల వేళ దేవుని ఆలయానికి వచ్చినటువంటి ప్రజలారా, ఎందుకు పుట్టినాడు అంటే ఏదో భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు, భౌతికమైన పండుగల కొరకు కాదు, ఏదో నామకార్థమైన క్రైస్తవ జీవితంలో బ్రతుకుల కొరకు కాదు ప్రియులారా. ఆయన విశ్వాసం ఉంచడం కొరకు, ఆయన మారు మనసు పొందుట కొరకు. ఇది మొట్టమొదటి సంగతి. ఇక చాలు ఆరాధించడానికి. ప్రభా, ఎందుకు పుట్టావయ్యా నా కొరకంటే, ఎందుకు పుట్టావంటే నన్ను రక్షించడం కొరకే పుట్టావు. ఇక దీని గురించి చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది. లోకంలో నుండి రక్షించడం కొరకు, పాపం నుంచి రక్షించడం కొరకు, సైతాన్ యొక్క హస్తాల నుంచి విడిపించడం కొరకు, నరకం నుండి తప్పించడం కొరకు, అగ్నిగుండం నుంచి మరి విడిపించడం కొరకు, యుగ యుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఉండేదాని కొరకే ప్రభువు నా కొరకు పుట్టినాడు పిల్లారా. ఇది మొట్టమొదటి సంగతి. ఇంకో మాట చూద్దామా? మత్తయి యోహాను సువార్త 19వ అధ్యాయం. నేను చెప్పాను ముందే, చాలా క్లుప్తంగా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. వెనకోడు వాక్యం ఎట్లా, వెనకోళ్ళు మీకు మీరు చూసుకున్నారు, వచ్చిన వాడు పలకరిస్తున్నారు. రెండవది, మొదటిది ఆయన మనలను ఆశీర్వదించుట కొరకు. నేను ఇంక కొంచెం లోపలికి వెళ్ళాలా, ఊరక మీకు అర్థమైందని చెప్పా. ఎందుకు ఆశీర్వాదం పోయిందంటే ఆశీర్వాదానికి వ్యతిరేకము చెప్పండి, శాపము. ఎక్కడి నుంచి వచ్చే శాపము? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్తే, నీవు నా మాట విననందున నేను తినవద్దని చెప్పిన పండు తిన్న కారణం చేత నిశ్చయముగా నీవు ఆత్మీయంగా చచ్చిపోతావన్నాడు. ఆదికాండం 2:7 లేకపోతే 2:17.
తర్వాత ఎప్పుడైతే అట్లా చేసినాడో నీ నిమిత్తము నిన్ను బట్టి ఈ నేలంతా భూమి అంతా కూడా ఏమైపోయింది, శపించబడుతూ వచ్చింది పిల్లరా. అక్కడే ఆదికాండం 3వ అధ్యాయంలోనే అప్పుడు అన్నాడు, స్త్రీ అందు పుట్టినటువంటి వాడు, స్త్రీ అందు పుట్టినటువంటి వాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈనాడు చాలా మంది తెలియక యేసుప్రభు వారు మన్నుబుట్టాడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఈ బైబిల్ అంతటికి ఒక మూలవచనం ప్రియులారా, ఇది మూలవచనం. అర్థమైనా? ఆయన మన శాపములను తీసివేయ కొరకే భూమి మీద పుట్టినాడు. రెండవది చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఒక మాట మనం చదువుదాం. 17, 18 మన్నించండి, 37, 38 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 పేజీ నంబర్ 99 క్రొత్త నిబంధనలో. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగా, యేసు అంటున్నాడు, నీవన్నట్టే నేను రాజునే. ఇప్పుడు చదవండి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, సత్యము అంటే ఏంటి? సత్యము అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి. దేవుని వాక్యము సత్యం. ప్రభు స్తోత్రం. యోహాను సువార్త 17:17 ఇంకో మాట చెప్పండి. అక్క అయిపోయింది, అది అక్కడే 17:17 అని ఉంటుంది. సత్యమందును ప్రతిష్ఠించామంటది. నీ వాక్యమే సత్యం అనేది కింద లైన్లో ఉంటుంది. దేవుని మాటే సత్యము. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29లో వచ్చిన దేవుడవు, నీ మాట సత్యం అని ఉంటుంది. ప్రభు స్తోత్రం. ఇంకోటి చెప్పండి. యోహాను సువార్త 14:6 యేసు చెప్పినాడు, నేనే మార్గము సత్యము. ఇప్పుడు దేవుని మార్గం కూడా సత్యమే. అర్థమైతే ఇప్పుడు 3 వచ్చినాయి. నేను ఒక ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు తిమోతితో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయము 15వ వచనం, 3:15 1 తిమోతి. అయినను చేసిన యెడల దేవుని మందిరములో అనగా తెలియవలనని నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యములకు ఆధారమును. ప్రభునందు ప్రియులారా గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుని సంఘమే సత్యం. అర్థమైంది కదా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభు అంటున్నాడు, ఎందుకు పుట్టినావా ఈ లోకములని మనం కనుక ఈరోజు ఆలోచన చేయగలిగితే, నీ సంఘంలోనికి నన్ను తీసుకురావడానికి, లేకపోతే నీ సంఘమందు నన్ను నింపడానికి, లేకపోతే నీ సంఘంలో నన్ను నిలపడానికి, నీ సంఘంలో నన్ను నిలబెట్టడానికి దావీదు ఒక మాట అంటాడు 40వ కీర్తనలో, నాశనకరమైన గుంటలో నుండి, చీకటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన అంటాడు. ఇప్పుడు ఇక్కడ బండ అనే మాట చెప్పండి. బండ అంటే క్రీస్తు. ప్రభు స్తోత్రం. బండ అంటే ఇంకో మాట పేతురు చెప్తాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు క్రీస్తే బండ, తర్వాత ఇప్పుడు సంఘమే బండ. పిల్లల బండ అంటే ఇంకో మాట చెప్తా మీకు. మత్తయి సువార్త 7:24లో, కాబట్టి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాట వినేవాడు కూడా ఎవరు చెప్పండి? బండ మీద ఉన్నట్లే. ప్రియులారా, ఇప్పుడు బండ అంటే మనకు 3 మాటలు వచ్చినాయి. 1 క్రీస్తు, 2 సంఘము, 3 ఆయన యొక్క మాట వినేవారు. అర్థమైనా? మధ్యాహ్న కాలవేళ, ప్రభువా ఎక్కడో ఉన్నానయ్యా, విసిరి వేయబడ్డాను ప్రభువా, దూరంగా ఉన్నానయ్యా,
మీకు సంఘంలోనికి తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎలాగంటే మీకు అంతకుముందు పాత దినాలలో పాత నిబంధన కాలము 4000 సంవత్సరాల చరిత్ర ఏం చెప్తుందంటే ఒక ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదండి. అందులో 3 భాగాలు ఉంటున్నాయి కదండి, అవునా కదా? ఈ 3 భాగాలలో ఒకటి ఆవరణం ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉండేవాళ్ళు? ఆవరణంలోనే ఉండేవాడు. మీకు కావాలంటే లూకాసు వార్త 1:10 చదివితే మీకు అర్థమవుతుంది. ప్రజల సమూహం అంతా కూడా వెలుపల ఉంటారు. ఇప్పుడు రెండవది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో యాజకులు బలుడు అర్పిస్తుంటారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రజలు ఎక్కడికి రావడానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ యాజకులు బలుడు అర్పిస్తుంటుంటారు. సంవత్సరం అంతా అంతే. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో బలుడు అర్పించేటువంటి యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అర్థమైంది పిల్లరా? ఇప్పుడు ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డులుంటుండే. అర్థమైంది మీకు ఈ మాట? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయినాడో దేవాలయం యొక్క తెర పై నుండి క్రిందికి 2గా చిరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు మనకి ఏమైపోతూ వచ్చిందంటే ఇప్పుడు లోపల ఉండాల్సిన పని లేదు, వెలుపల ఉండాల్సిన పని లేదు. ప్రజలందరూ ఏమొచ్చారు? లోనకు వచ్చారు. పిల్లరా, మీకు అర్థమైంది ఈ మాట? పాత నిబంధనలో ఈ యాజకుడు కూడా ఆయన ఏదన్నా ఆషామాషగా ఉంటే అక్కడ లోపల అంతే. అందుకేం చేయాలి? ఒక తాడు కట్టుకోవాలి, ఆ తాడుకు చుట్టూరు గంటలు కట్టుకోవాలి. ఈయన ఆ లోపల తిరిగేంత వరకు కూడా గంటలు మోగుతూ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఈయన ఏదైనా చిన్న బలహీనత ఉన్నప్పటికీ లోపల అక్కడ చచ్చిపోతారు. వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ శవాన్ని తీసుకోవడానికి కూడా వీలు కాకుండా ఈ తాడు పట్టుకొని మళ్ళీ బయటికి లాగేవాళ్ళు తీయారా. కానీ అంత కఠినమైన పరిస్థితుల నుంచి దేవుని సంఘంలోనికి నడిపిస్తున్నాడు. ఇక అర్థమైందా? ఈ రాత్రి మీ మధ్యాహ్న కాల వేళ ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎందుకు పుట్టాడంటే సత్యము సంఘం అంటే ఏందో మీకు తెలియడానికి పుట్టినాడు. ఈనాడు లోపలికి వచ్చినాం, ఈనాడు ప్రభు చూడగలుగుతున్నాం. ఇప్పుడు దేవాలయ తెర ఎందుకు ఇక్కడ కడతారంటే ఇంతకుముందు అడ్డుండేది, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము కళ్ళారా చూడగలుగుతున్నాం. జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ఏమన్నా చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోడలను ఆయనకు, అంటే ఆయనను చూచి అంతకుముందు పిల్లలకు చూడలేనటువంటి పరిస్థితులు. మధ్యాహ్న కాల వేళ ప్రభువా ఎందుకయ్యా భూలోకానికి పుట్టినావంటే ఎందుకు? మొదటిది నిన్ను ఆత్మీయంగా రక్షించి ఆశీర్వదించడానికి, రెండవదిగా దేవుని యొక్క సంఘం యొక్క అనుభవం ఏంటో నీకు తెలియచేయడానికి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు సేవకులు పెద్దలు నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ రోజు నుంచి నీవు ఒక్కడివి కాదు, నీవు వెలపడలేవు. నీకు ఒక సంఘం ఉంది, నీకు బంధువులు ఉన్నారు. ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ శోధనలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా నీ కొరకు ప్రార్థన చేసే దేవుని సేవకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అనుభవమైనటువంటి వారు ఉన్నారు అనేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేయడానికి వీలాగా. మీకు మాట చెప్పనా, చాలా సంఘాలలో ఈ ఆధిక్యత లేదు. చాలా సహవాసాలలో చాలా ఉన్నాయి, కోళ్ళ నుండి సహవాసాలు. కానీ దైవజనుడు భక్తి సింగ్ గారు స్థాపించినటువంటి ఈ సంఘంలో ఎవరైతే మారుమనసు పొందుతారో, ఇంతమంది ఎవరైనా మారుమనసు పొంది ఏమండి నేను రక్షణ తీసుకున్నానని అంటే ముంచేస్తారంతే. రక్షణ తీసుకున్నానంటే ముంచడమే, ఇంకా అంతే. అయ్యా మనమైతే ఏం చేస్తాం? 1 వారం, 2 వారాలు, 3 వారాలు బాప్తిస్మం అంటే ఇది బాప్తిస్మం అంటే ఇది, దాని యొక్క అర్థం ఇది, దాని భావం ఇది, దాని విషయాలు ఇవి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే తీసుకో, లేకపోతే నష్టపోతావు. ఇచ్చినందుకు మేము కూడా నష్టపోతాం. మిమ్మల్ని బట్టి మమ్మల్ని బట్టి దేవుని యొక్క నామము దూషించబడుతుందని చెప్పి మరి ఇస్తాం పిల్లరా. అర్థమైందా? ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తాం. ఈ రోజు నుంచి నువ్వు సంఘంలో ఒక అంగానివి, నువ్వు వేరుగలేవు కదా. చాలా మంది ఈ మర్మం తెలియక చిన్న పరిస్థితి రాగానే మీ సంఘానికి నేను రాను, ఇక నేను రాను. అర్థమైందా?
అందుకనే ప్రసంగిక అంటాడు సామెతల పుస్తకంలో, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారము నడుచువాడు లెస్సైన జ్ఞానులకు విరోధైతున్నాడు. పిల్లలు మీకు ఇంకా అంతకంటే చెప్పాల్సిన పని లేదు. మొదటిది, ఎందుకయ్యా భూమి మీద పుట్టినావు? ఎందుకయ్యా అంటే మమ్మను ఆత్మీయంగా రక్షించి ఆశ్రయించడానికి. ఎందుకు పుట్టినావు అంటే ఈ సత్యాన్ని పిల్లలా ఈనాడు నువ్వు నేను వింటున్నాం. ఆ రోజున పిలాతు వెళ్ళలేకపోయినాడు కదా. ఆ మాట విన్న తర్వాత సత్యం అనగా ఏమిటి అన్నాడు, కానీ ఆయన సత్యం అంటే ఆయన తెలుసుకో లేకపోయినాడు, వెళ్ళిపోయినాడు సభ ముగించేసి. తర్వాత ఇక వాళ్ళ బాధ తట్టుకోలేక, వాళ్ళ కేకలు తట్టుకోలేక యేసుప్రభుని సిలువకు అప్పగించారు. ఈనాడు నీవు నేను ఎంత ధన్యులం అంటే, సంఘం అంటే ఏందో, ఆ సత్యం అంటే ఏందో, సత్యము అనేటువంటి మాటలో సంఘము ఇమిడ్చబడింది అనేటువంటి అనుభవాన్ని ఈనాడు నీవు నేను తెలుసుకునే. మూడవది చూడ దయచేసి, ఎందుకు ప్రభువారు పుట్టినాడు? 2 సంగతులు చెప్పాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం, ఇందాక కూడా మీకు జ్ఞాపకం చేశాను ఈ మాట. 2వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఇక్కడ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చింది. పిల్లలు గుర్తుపెట్టుకున్న ఈ మాట. నిన్ను ఆత్మీయంగా ఆశ్రయించినాడు, రక్షించి నిన్ను సంఘంలోనే తీసుకొచ్చినాడు. ఈ సంఘములో నా ద్వారా ఆయన మహిమ పొందడానికి పుట్టినాడు. అర్థమైందా? మీరు యెషయా 43 చదివితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా పేరు పెట్టబడిన వారిని తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి పోగు చేయండి, పిలవండి అంటాడు. ఎందుకు పిలవండి? చదవండి ఎవరైనా. 43:21. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడిని, కనులుండి అందులైన వారిని చెవులుండి, వదిలేని వారిని తీసుకొని రండి. చాలు 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రం చేయడానికి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు యూదులు వచ్చారు, లేకపోతే జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే యూదుల రాజుగా పుట్టినటువంటి వారిని చూచినారు, ఆయన్ను ఆరాధించినారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఈనాడు మానవుడికి ఎట్లా వచ్చింది ఆనందం అంటే, ఆయనను ఆరాధించడం ద్వారా, ఆయనను గణపరచడం ద్వారా. చాలామంది ఆరాధన అంటే తెలియదు నాటికి. ఆయన మహిమపరచాలి. ఎందుకు నేను నన్ను భూమి మీద పుట్టించినాడంటే, ఆయన ఎందుకు భూమి మీద పుట్టినాడంటే నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమను పొందడానికి. వారు ఏమర్పించినారు? బంగారం ఇచ్చారు, సామ్రాణి ఇచ్చారు, బోధనలు సమర్పించినాడు. పిల్లరా, ఈ మూడు అనుభవం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. బంగారం అంటే ఇప్పుడు దాని జోలి ఎందుకు లేదు? ఇప్పుడు 46,000 50,000 అయిందంటారా? అవునా? కొంతమంది ఆభరణాలు, పరిశుద్ధమైన అలంకారం ధరించుకోవడం అంటే, బైబిల్లో ఉంది కదా బంగారం అని ధరించుకోమని. బంగారం ధరించుకోమని లేదు. పరిశుద్ధతకు సాదృశ్యం అది. బంగారం అంటే పవిత్రత, బంగారం అంటే దైవత్వము, బంగారం అంటే రాజరికము. అర్థమైందా? ఇప్పుడు యోసేపు రాజు అయినాడు, ఏం చేస్తున్నాడు? మెడలో అర్థమైందంటే ఆ గొలుసు ఎందుకు వేస్తున్నాడంటే ఈ రోజు నుంచి నువ్వు రాజు అని అర్థమైందా? చిన్న కుమారుడు తప్పినాడు, తిరిగి వచ్చిన తర్వాత ఉంగరం పెట్టాడంటే ఆ ఉంగరం ఏం చెప్తుందంటే అధికారం గురించి మాట్లాడుతుంది. మనవాడు ఏం చేస్తారంటే బైబిల్ చదివాడు, కొంతమంది తిరిగిలు ఉంటారు. బైబిల్ ఉంది కదా ఎదురు, అవునా కదా? ఉంది, పెట్టుకోండి. రేపు వచ్చిన తర్వాత తీసి కుక్కలకు, నక్కలకు, గబ్బిలాలకు, ఇంకా దేనికి వేస్తారంట? మీరు ఇప్పుడు చదవాలన్నమాట కదా. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. తీసి మొత్తం వేసినా కానీ మూతి చూసి పోవంట. అయ్యి ఒక వద్దులే అంటే అంట. ఏంటంటే బంగారాన్ని. అర్థమైందా?
అట్లని పడేమని చెప్పట్లేదులేండి. ఈయనేంటండి ఈయన డానియల్ గారు పిలిచినాడు, గుండ్రోడు పంపించారో లేకపోతే ఈయనే వచ్చాడు బంగారం తీసేయమంటారు అనుకున్నారు. బంగారం అనేది దైవత్వానికి గుర్తు. ఇప్పుడు బంగారమే కాదు ప్రియులారా, ఆయన సాంబ్రాణి గోడమును అర్పించినాడు. తెలుగు తర్జుమాలో బంగారము గోడము సాంబ్రాణి ఉంటుంది. అలాగే సాంబ్రాణి రెండు వస్తుంది, మూడోది గోడం వస్తుంది. గోడం ముందు పెట్టుకోవాలి. గోడం ఏం చెప్తుంది? చేదు, ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన చనిపోయినప్పుడు అరిమతయ్య యేసేపు కూడా వెళ్ళి, లేకపోతే నికోదేము కూడా వెళ్ళి నికోదేము వెళ్ళి గోడం రాసి ఏం చెప్తుందంటే, నా కొరకు నువ్వు శ్రమ పడ్డావు, నా కొరకు నువ్వు బాధపడడానికి వచ్చావు. ఎందుకు పుట్టాడు చెప్పండి? నీ బాధను ఆయన భరించడానికి, నా శోధనలను ఆయన సహించడానికి. కీర్తన 50:22లో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదిలివేయనుంది. పిల్లారా, మధ్యాహ్న కాల వేళ ప్రభుని మనం ఆరాధించక ముందు, ప్రభువా ఈ భూలోకంలో ఎందుకు పుట్టావంటే నేను నిన్ను ఆరాధించుటకు. ఆయన మన పూజార్హుడు. దానియేలు 3:28లో మాట్లాడుతుంది, వీరి దేవుడు పూజార్హుడు అని ఉంటుంది. ఎవరంటారన్నమాట? ఒక అన్య జనాంగానికి సంబంధించిన రాజు అంటాడు. ఆ రాజు పేరు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అంటాడు వీరి దేవుడు. ఎవరి దేవుడు? దానియేలు దేవుడు, శద్రక దేవుడు, అబేద్నెగో దేవుడు, మెషాక్ దేవుడు. ప్రభునందు ప్రియులారా, అర్థమైంది కదా? వాళ్ళకి మళ్ళీ ఇంకో పేర్లు ఉన్నాయి, అసరియా, అనన్య, ఇంకొక పేరు, 3 పేర్లు ఉన్నాయి. పిల్లలు వారి దేవుడు. ఎందుకయ్యా వారి దేవుడు అంటే వారిని విడిపించినాడు. ఎక్కడి నుంచి? శోధన నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపిస్తూ వచ్చాడు. నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమ పొందడానికి ఆయన భూమిలో పుట్టాడు. అర్థమైందా పిల్లరా? ఈనాడు చాలామంది ఆదివారం ఆరాధించేది ఏంటంటే మౌనం గుంటుంటారు. నేను మా వాళ్ళకి చెప్తుంటాను, ఎవరో తెలుసా మౌనం ఉండేది? ఎవరు మౌనం ఉండేది? ఎవరు మౌనం ఉండేది అక్క? మృతులను మౌన స్థితిలో దిగిపోవారు యెహోవాను స్తుతింపురు అని రాయబడి వచ్చింది. 116 కీర్తన చివరి వచనం 15 వచనంలో మాట ఉంటుంది. ఇస్కే అంటాడు, సజీవులు అన్నా రాత్రి నర్సులు వచ్చావా అక్కడికి సాయం చేయడానికి? కొంచెం మెలుకులు ఉండేవారు. గుంటూరులో దేవసాయం గారు ఉండేవాడంట. గుంటూరులో దేవసాయం గారు ఉంటే రాత్రి అంతా ప్రార్థన కూర్చుంటే నిద్ర వస్తుంటే ఆయన ఇలా చెప్పేవాడు, నాకు కూడా నిద్ర వచ్చింది. ఎక్కడ? తెనాలో సేవ చేసేటప్పుడు నాకు కూడా నిద్ర వచ్చింది రాత్రి ప్రార్థనలో. రాత్రి ప్రార్థనలో నిద్ర అయితే పిన్నిసి పెట్టి పుచ్చుకున్నాను నేను అంటే అర్థమైంది. ఎవరు చెప్తున్నాడు? ఎదురు కూర్చున్న సేవకులకు విశ్వాసాలు చెప్తున్నాడు. నేను అప్పుడు అక్కడ పుచ్చుకున్నానంటే అర్థమైందంటే ఇప్పుడు నువ్వు పుచ్చుకొని అర్థం అని అంట. ఇంకొక ఆయన ఉండేవాడు, నేను నా చిన్నతనంలో మా సొంత ఊరు గుంటూరులో అరవింద్ గారు ఉండేవారు. 88 సంవత్సరాలు గుంటూరులో ఉండేవారు. మేము కూడా అరవింద్ గారు ఉంటాడు. ఆయన అంటాడు, సిగ్గు తెచ్చుకో, కళలో కలిగి పెట్టుకో అనేవాడు. మాకు తెలియదు ఆ భాష. కళలో కాలం పెట్టుకో అని అనేవాడు. సేవకులు అనేవాడు, ఏం నిద్రపడానికి వచ్చావు, ఏం తినడానికి వచ్చావు, బతకడానికి వచ్చావు అనేవాడు. అసలు పిల్లలు మందులోకి రాగానే ఎక్కడ ఆయన చూడబడినట్టుంటుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకయ్యా ఆయన భూమి మీద పుట్టినాడు అంటే నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమ పొందడానికి, ఘనత పొందడానికి, ఆయన ఆరాధనలకు యోగ్యుడు. ప్రియులారా, మొట్టమొదటి ప్రభుని ఎవరు ఆరాధించారు చెప్పండి? ఎవరు ఆరాధించారు చెప్పాలి? ఎవరు ఆరాధించారు మొట్టమొదటి? ఏం చెప్తే ఏమైందో నేను అందుకే ముందు చెప్పా, ఫీజులు, పెట్టుబడులు, లేకపోతే ప్రైజులు, గిఫ్ట్లు ఎవరైనా చెప్పండి. మొట్టమొదటి ఎవరు ఆరాధించారు? వినపడుతుందా? ఎవరు ఆరాధించారు? మొట్టమొదటి ఎవరు ఆరాధించారు? ఏదో మా డాడీ ఏదో చెప్పేవాడిని, ఏదో కొత్త మీతో నాకేం పని. మొట్టమొదటి ఎవరు ఆరాధించారు వెనకోడు అన్నవాడు? గ్రహాలు ఆరాధించారా? నాకు తెలిసి మీరు ఆ మాట చెప్తారు.
సరే, ఇంకా ఎవరు ఆరాధించారు? ఎవరు ఆరాధించారు? మరవలసి మందివా లేదా? నేనే దొరికాను నీకు అంటావా? చెప్పు అన్న చెప్తాడు. అన్న సీనియర్ మీ అందరికంటే గోడ కాలుతున్నాను. నాకు కొంచెం బాగా పరిచయం లేండి, అందుకే నేను ఎంతో స్వతంత్రంగా మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరు ఫస్ట్ మొట్టమొదటి ప్రభున్నారు? గరుడ కాదు, ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నారు. గొర్రెల కాపర్లకు కొంచెం దగ్గరలో ఉన్నారు. గొర్రెల కాపర్లకు ముందు ఇంకొక వచనం ఉంటుంది. గొర్రెల కాపర్లు అనేది 2 లూకాసు సువార్త 15-16 వచనాలు ఉంటుంది. 14వ వచనం చదివితే వెంటనే పరలోక సైన్య సమూహము ప్రభుని ఆరాధించారు. వెంటనే అంటే ఇప్పుడు మనం చదివే 11వ వచనం, ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దానికి దేని కానువారు, ఒక శిశువు పొత్తి కుండలతో చుట్టుబడి ఒక తొట్టిలో పరుండబెట్ట అనే మాట 11 అయిపోయింది. ఇప్పుడు 14వ వచనం అంటాడు, వెంటనే పరలోక సైన్య సమూహం అంటాడు. ఇప్పుడు అక్కడ వరకు ఆ పారాగ్రాఫ్ అయిపోయి కింద ఈ గొర్రెల కాపర్లు చూసుకొని అసలు ఏం జరిగిందో చూద్దామని మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని అప్పుడు వాడు గొర్రెల కాపర్లు వెళ్తాడు. తర్వాత ఎలా చేస్తారు? ఇవన్నీ మాకు ఎందుకు కదా, తొందరగా చేస్తే ఇంటికి వెళ్తాం. తర్వాత ఎలా చేశారు? సుమీయుడు ప్రభు స్తోత్రం ఉత్తరకి ఎవరు చెప్పారు? ఇంకా సుమీయుడు ప్రారంభం చేశాడు. ఒకటి చెప్తే నేను చదువుతున్నాను. ఎర్రగొండ పాలనలో సేవ చేసేవాడిని నేను ఇక్కడ రాకముందు. మా ఎదురుగా ఒక ఏఎస్ఐ గారు ఉండేవాడు. అందుకే మా ఎస్ఐ గారికి ఇంకా ప్రమోషన్ రాలేదు, రిటైర్డ్ అయిపోయాడు. చాలా మంచివాడు, సుబ్బయ్యకుడు అని. నేను అనేవాడిని ఆయన ముందు, పోలీసు వాడు కూడా అడగడం మేము అడిగినట్టు అనేవాడిని. మేము ఇంటికి వెళ్ళగా ఏం తప్పుడు వాకింగ్ చదువుతున్నామంటే ఇక చదవలేదు అనుకున్నాడు. నేను చదివినామంట, నిన్న కూడా మనం చదివేవాడంట. అంటే అర్థం ఏంటి? పోలీసులు అంటగా ఒకవేళ ఉంటే దయచేసి ఎవరు పోదండి పోలీస్ డిపార్ట్మెంట్ వాడు అంటే మేము అంత రోడ్డు కాదు. ప్రభు మాకు ఇచ్చిన కృపది. మిమ్మల్ని దేవుని ప్రజల కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు పౌరుషం కలిగిన వారుగా దేవుని రాజ్యం కొరకు ఆయుక్తపరచాలని మా యొక్క ప్రయత్నం. అంతే, చిరు ప్రయత్నం మాత్రమే. అర్థమైందా? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, దామోదరు గారు. ఆయన అంటాడు, నా తమ్మి పట్టుకొని ఎక్కడ తీసుకెళ్తాం? తొట్టిదాకా తీసుకెళ్తాం, కానీ దాన్ని ముంచి తాపీలే కదా అంటాడు. అట్లానే మా ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని పౌరుషం కొరకు, మిమ్మల్ని కొంచెం హెచ్చరించు, మిమ్మల్ని కొంచెం గద్దించు, మిమ్మల్ని కొంచెం బ్రతిమలాడు. అర్థమైనా? కొన్ని పొడిసేయండి, ఏం చేయాలి? మళ్ళీ తెచ్చుకోవాల్సిందే. కొన్ని మెత్తకుంటే వాదాల్సిందే. అవునా? ప్రభునందు ప్రియులారా, చెప్పండి. మనం మన టాపిక్ వెళ్దాం, మన టైం అయిపోతుంది. చెప్పండి. తర్వాత ఎవరు? సుమియా అన్నారు. తర్వాత ఎవరు? ప్రభు స్తోత్రం. అన్నానా అన్న వేరు, అన్న వేరు. అన్న ఏం పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధనలోనేమో అన్నం ఉంటుంది. తర్వాత సుమియాను వీటిని ఆరాధన చేశారు. బైబిల్ చదవాలి ప్రియులారా, బైబిల్ చదవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ దొరకని రోజులు రాబోతున్నాయి. ఏం దొరకట్లేదు? నేను ఎప్పుడు మా సంఘానికి ఒక మాట చెప్తాను. దేశంలో క్షామము రాబోతున్నది. ఏం రాబోతుంది? క్షేమము కాదండి. తెలుగు భాష ఎంత తేలిక ఉంటుందో అంత ప్రమాదం. క్షామము వేరు, క్షేమము వేరు. కొంచెమే మార్పు, పెద్దగా తేడా ఉండదు. క్షేమము కాదు, క్షామము రాబోతుంది. క్షామం అంటే కరువు రాబోతుంది. కరువు కాదు. దేశంలో దేవుని యొక్క మాట విననటువంటి, దొరకనటువంటి కరువు రాబోతుంది. ఆ మాట ఆమోసు 8:11 ఉంటుంది. కన్యకలు అంటే అర్థం ఏంటంటే, కన్యకలు అంటే బలము కలిగిన వారు అని అర్థం, బలవంతులైన వారు అని అర్థం. ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు ఎంత పరిగెత్తిన కనంట ఆ వాక్యం మనకు దొరకని కరువు రాబోతుంది. అందుకని యెషయా 56లో యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగానే
వేడుకోండి. ఇప్పుడు యెహోవా అంటే వాక్యమే, అర్థమైంది కదా. వారి యందు వాక్యము ఉండిన, వాక్యము దేవుని యందు ఉండిన, వాక్యమే దేవుడే ఉండను. ఇప్పుడు సమీపంలో ఉంది ప్రియులారా. ఇంట్లో టీవీ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది కదా, రేడియో ఆన్ చేస్తే వాక్యం వస్తుంది, సెల్ ఫోన్లో వాక్యం వినపడుతుంది, మందిరానికి ఎంత వాక్యం వినపడుతుంది. నువ్వు చెప్పే అవకాశం ఇచ్చినాడు దేవుడు. సరే, ఇంతకీ ఎందుకు ప్రభు వాళ్ళు మనకు జన్మించినాడంటే నీవు నేను ఆయనను మహిమపరచాలి. ఎందుకు? నీకు రక్షణను ఆశీర్వదించాడు, నిన్ను సంఘములను తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆరాధించాలి. నేను నాలుగు మాట చెప్పు ముందుకు వెళ్తా. నాలుగు ఎప్పుడైతే ఆరాధించిందంటే 2 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఖచ్చితమైన ఆధారం లేదు, కానీ ఒక ఆధారం ఉంది. ఏ రోజు కోపం వచ్చి నేను రాజుగా ఉండడా ఇంకొక రాజు పట్టడమేంది అని ఆ జ్ఞానులను పిలిచి వారి విషయమై విచారించి, మీరు ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఏది గురించి వచ్చారు అని ఇదంతా పరిష్కారంగా తెలుసుకొని 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయమన్నాడు. సో బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే 2 సంవత్సరాల పాటు జ్ఞానులు ప్రయాణము చేశారు. 2 సంవత్సరాల తర్వాత ప్రభుని ఆరాధించారని చెప్పుకోవచ్చు. అర్థమైందా ప్రియులారా? ఈరోజు నీవు నేను ఆరాధించబద్దులం. ఎందుకంటే నీకు నాకు ఆశీర్వదించాడు, నిన్ను సంఘంలో తీసుకొచ్చాడు, నన్ను ఆరాధించే పాత్రలుగా చేసినాడు. ఇంకా టైం లేదు, నేను ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, గలతీ పత్రిక, ఇంకొక మాట చెప్పాలి కానీ గలతీ పత్రిక ఎందుకయ్యా ఆయన భూమి మీద జన్మించినాడంటే, గలతీ పత్రిక 3వ లేక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను 6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపును. ఇప్పుడు 7 చదువుదాం అందరం. కాబట్టి నీవిక దాసులు కాక కుమారుడివే, కుమారుడవైతే దేవుని వారసుడివే. పిల్లలు మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు కుమారుడు అయితే వారసుడివే. ఏ వారసుడివి? దేవుని వారసుడివి, దేవుని వారసుడివి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ 4, 5, 6, 7 వచనాలు చదివితే ఆయన స్త్రీయందు పుట్టి, నేను ఇందాక మీకు ఆదికాండము 3:15 జ్ఞాపకం చేశాను. ఇది దాని ప్రవచనం యొక్క నెరవేర్పు. అక్కడ స్త్రీయందు కనుక పుట్టి అనే మాట మనం చూస్తాము, దాని నెరవేర్పు ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ఆయన తన ఆత్మనిచ్చినాడు. ఆయన రాజ్యానికి మనం వారసులుగా చేస్తున్నాడు. అర్థమైంది పిల్లారా? ఆయన రాజ్యానికి వారసులు చేయడానికి ఈ లోకంలో ఆ ప్రభువారు జన్మించినాడు. ఇప్పుడు 4 సంగతులు చెప్తున్నాం. మొదటిది, నిన్ను నన్ను ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికే ఆయన పుట్టినాడు. రెండోది, సంఘంలోని తీసుకురావడానికే ఆయన పుట్టినాడు. మూడవది, నీ ద్వారా నా ద్వారా ఆయన ఘనపరచబడాలి, ఆయన మహిమపరచబడాలి. చాలా మంది ఆరాధించరు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి కదా. నేను చాలా మందికి మాట చెప్తా, సజీవులే కదా నిన్ను ఆరాధించేది. ఈ దినమున నేను అంటే ఇప్పుడు ఎవరు ఆరాధించాలి? మనం అందరూ ఆరాధించాలి. అర్థమైందా? నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఈ హేరోదు ఏం చేస్తాడంటే దేవుడిని మహిమపరచలేదు, అంటే ఆరాధించలేదు, దేవుని కనపరచలేదు. దేవుని కనపరచిన కారణం చేత ఏమైందంటే చచ్చిపోయినాడు పిల్లలు. అర్థమైందా? ఇంకా చాలా కఠినంగా ఉంది. హేరోదు దేవునిని మహిమపరచినందున పురుగులు పడి చనిపోయినాడు. అది మరొక తర్జుమాలో, మరొక బైబిల్లో చాలా కఠినమైన విధంగా రాదు. ఆ పురుగులు లోపల ఉన్నటువంటి దేహాన్ని అసలు ఎంతో బాధ పెడుతూ వచ్చినాయంట. అంత కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఆయన్ని ఆరాధించలేదు. ఈనాడు ఆరాధన చాలా తేలిక. ఈనాడు ఆరాధన అంటే ఆలస్యంగా వస్తారు. ఈనాడు ఆరాధన అంటే ఇవన్నీ విశ్వాసాలకు అవిశ్వాసాలు కాదు. ఇప్పటి వరకు నేను చెప్పింది విశ్వాసులకే. అవిశ్వాసులకి ప్రవచితమైతే మీరు ఓపిక ఇంటే నేను మళ్ళీ కొన్ని మాటలు చెప్తా. ఇవన్నీ కూడా విశ్వాసులకే ప్రియులారా, విశ్వాసులకే. అర్థమైందా? చాలా మంది ఆయన ఆరాధించరు, ఆయన ఘనపరచరు, ఆయన మహిమపరచరు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ కాలం వేళ దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎందుకు పుట్టావు ప్రభువా? ఈ రోజు నువ్వు అడిగిన ప్రభు సమాగిస్తాడు. ఎందుకు పుట్టానంటే నిన్ను ఆశ్రయించడానికి. ఏమైంది ప్రభు అంటే నేను శాపగ్రస్తునైనాను కదా. నా శాపము తీసివేయడానికి గలతీ పత్రిక ఒక మాట ఉంటుంది, మ్రాను మీద వేలాడ జీవడిన ప్రతివాడు శాపగ్రస్తులు రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశ కాండంలో మోషే దైవజనుడు ధర్మశాస్త్రాన్ని రాస్తూ చెప్తాడు, మ్రాను మీద వేలాడ జీవడిన వాడు శాపగ్రస్తుడు. ఆ శాపమునంతా తీసివేయడం కొరకై ఆయన నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మ్రాను మీద వేలాడుతూ వచ్చాడు. అర్థమైందా? 15 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు కలిగినటువంటి, సుమారు 150 కేజీలు కలిగినటువంటి ఆ బరువు కలిగినటువంటి ఆ శిలువను నీ కొరకు నా కొరకు మోస్తూ వచ్చాడు. ఎందుకు తెలుసా? నీవు నన్ను ఆ శిలువలో తీసుకురానికి. ఎంత దూరమో తెలుసా? సుమారు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం 150 కేజీల బరువు ఉంటుందంట. యెరూషలేములో నుంచి ఆ యొక్క గొల్గొతా కొండ పైకి, కొండ ఎక్కడం తేలిక దిగడం తేలిక. ఎక్కటం చాలా కఠినమైన పరిస్థితి. ఆ గొల్గొతా కొండపైకి ఆ మోయరాని ఆ కఠినమైనటువంటి శిలువ భారాన్ని ఆయన మోసుకుంటూ వెళ్ళినాడు యెరూషలేము వీధుల్లో నుంచి. అప్పటికే ఎప్పుడు మీరు ఆయన గురించి ఆలోచించలేదేమో, రాత్రి 6 గంటలప్పుడు ఆయన అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తర్వాత తెల్లవారి ఉదయకాలం 6 గంటలకు తీర్పు అయిపోద్ది. ఈ 6 నుండి 6 గంటల లోపల 6 న్యాయస్థానాలు తిరుగుతాడు. ఎన్ని న్యాయస్థానాలు? 6 న్యాయస్థానాలు తిరుగుతాడు. అంటే 12 గంటల లోపల ఎవరైనా 6 న్యాయస్థానాలు తిరగలరా? చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకంటే, మన యొక్క పాపము, మన యొక్క శాపము, మన యొక్క దౌర్భాగ్యమైన స్థితి అంత భయంకరమైన చెప్పుకోవడానికి అది ఒక ఆధారం మాత్రమే. ఆయన అప్పటికే అయిపోయింది. ఉదయకాలం 6 గంటలకు తీర్పు అయిపోయింది. 6 గంటల నుండి 9 గంటల వరకు యెరూషలేము నుండి గొల్గొతా కొండ వరకు 4.5 కిలోమీటర్లు, 4.5 km అంటారు కదండి. సుమారు 4.5 కిలోమీటర్లు. ఇప్పుడు ఎక్కడి నుంచి అందుకోరు గ్రోసరీ పోవాలంటే 3 కిలోమీటర్లు కదండి. 3.4 ఎవరు నడిచిపోయి ఉన్నారా? అంటున్నారు. ఎవరు లేరు. సైకిల్ ఉన్నాయి, బళ్ళు వచ్చినాయి, ఇంకా అవసరమైతే ఆటోలు ఉన్నాయి కదండి. ఆ ప్రభు వారు నీ కొరకు నా కొరకు నడుచుకుంటూ 3 గంటల ప్రయాణం, ఆ పోయరాని బరువు, ఆ తినరాని దెబ్బలు, ఆ చేతుల మేకులు, ఆ కాళ్ళ మేకులు, ఆ భయంకరమైన శిక్ష భరించినాడు. ఇదంతా ఎందుకు తెలుసా? నీకు నాకు నిజమైన ఆశీర్వాదం ఉంటాయి. అందుకు ఆయన పుట్టింది. అర్థమైందా? ఎందుకు పుట్టినవయ్య అంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఎందుకు పుట్టినవయ్య అంటే నిన్ను అలగలను తీసుకురావడానికి. ఎందుకు పుట్టినవయ్య అంటే నిన్ను నన్ను ఆయన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా మహిమపరచబడటానికి కదండి. ఎందుకు పుట్టావయ్య అంటే ఏదో ఒక రోజున ఈ భూలోకాన్ని, చెప్పండి, ఇక్కడ ఉన్నామన్నా, నువ్వు ఉన్నామన్నా కానీ, నేను ఉన్నామన్నా కానీ ఎవరు కూడా ఉండవీరు. మన తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, మన బిడ్డలు బాగా ప్రేమిస్తారు, ఎంతో గౌరవిస్తారు. బాగలేనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు, లేకపోతే వైద్యం చేపిస్తారు, అవసరమైతే అన్నం తినిపిస్తారు. చచ్చిపోయిన తర్వాత 3 రోజులు ఉంచారు. అవునా కాదా? ఏం చెప్పండి? ఎందుకు? ఈ మధ్యలో సేవకుడు కాదు, ఆయన పేరు శామ్యూల్ బ్రదరు, గనిగిపొడి ప్రతిపాడు దగ్గర బాగలేనప్పుడు కేఎంసీ హాస్పిటల్ చేర్పించి మేము కూడా చాలా కాలం ప్రార్థన చేస్తున్నాం. చాలా మంచి వ్యక్తి.
అన్నా పొద్దున్నే 10 గంటలలోపే 10 గంటలకు ఎట్లా వస్తారయ్యా, దూరం నుంచి రావాలి కదయ్యా. విజయ్ అంటే వాళ్ళ అబ్బాయి మా దగ్గర విశ్వాసం అంటే మందిరానికి వస్తుంటాడు, దొడ్లేదో ఒక టీచర్గా పనిచేస్తున్నాడు. 10 గంటలకు ఎట్లా వస్తారయ్యా అంటే, అన్నా చెప్పండి, వాసనకి ఉండలేకపోతున్నాను కదండి. ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పండగ రోజు ఏంటంటే ఈ మాటలు అనుకుంటానేమో, ఈ రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే నీవు నేను ఆయన వారసులు అవడానికి ఆయన భూమి మీద పెట్టాడు. ఆయన వారసులు అవడానికి భూమి మీద ప్రభు ఇచ్చిన కొన్ని లేఖన భాగాలను బట్టి, ప్రభు ఎందుకు నా కొరకు పుట్టినావంటే రక్షించడానికి, సంఘంలో తీసుకురావడానికి, నీ ద్వారా నా ద్వారా ఆనందం పొందడానికి, పరలోక రాజ్యానికి వారసులు అవడానికి. ఈ మాటలు తలపులు పెట్టుకొని కొద్దిమంది ప్రభుత్వం మనం ఆరాధిస్తాం.